పిల్లలు మీరు బాగా చదివి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే నాకు మంచి మార్కులేస్తారు. మీరు చదవకపోతే నాకు ముఖ్యమంత్రి మైనస్ మార్కులేస్తారు. నా భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. మీరు పుస్తకాలు, దుస్తులు సహా ఏమేం కావాలో అన్నీ ప్రభుత్వం అందిస్తుంది. మీరు బాగా చదవాలి. మీలో ఎవరికి ఎన్ని మార్కులొస్తున్నాయో నేను గమనిస్తూనే ఉంటాను. మళ్ళీ ఏడాది తర్వాత వచ్చి మీతో మాట్లాడతారంటూ నారా లోకేష్ ఏదైతే కొక్కిలిగడ్డ, అవనిగడ్డ జిల్లా అవనిగడ్డ దగ్గర ఉన్నట్టు కొక్కిలిగడ్డ దగ్గర స్కూల్లో మాట్లాడినటువంటి మాటల్ని హైలైట్ చేశారు. మంగళగిరి స్టేడియం అద్భుతం. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. సినీ నటుడు రామ్ చరణ్ ఏపీఎల్ తొలి రోజు మ్యాచ్లకు హాజరు. అమరావతిలో మంగళవారం మంగళగిరి వేదికగా రూపుదిద్దుకున్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లకి బుధవారం సాయంత్రం ఆయన హాజరై రెండో మ్యాచ్ని ప్రారంభించారు. అంతకుముందు భీమవరం బుల్స్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్కి టాస్ వేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడారు. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడారు అన్నట్టు హైలైట్ చేశారు. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. మొదటిసారి ట్రూ డౌన్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుల టారిఫ్లో 13.5 పైసలు తగ్గించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 26-27 వినియోగదారుల మీద ఛార్జీల భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి నివేదికను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్తో కలిసి సచివాలయంలో బుధవారం విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యసభలో